హలో లర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నందు. ఇవాళ క్లాస్లో బట్ అనే కంజంక్షన్ గురించి తెలుసుకుందాం. ఈ బట్కు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? కానీ అని అవుతుంది. కానీ అనేది బట్కు తెలుగు మీనింగ్ అవుతుంది. ఈ బట్ అనేది ఎప్పుడు ఉపయోగిస్తారు అని అంటే టూ సెంటెన్సెస్ రెండు వాక్యాలు ఉంటాయి కదా, ఈ వాక్యానికి డిఫరెన్స్ ఉంటుందన్నమాట. ఈ సెంటెన్స్కి ఈ బట్ తర్వాత వచ్చే సెంటెన్స్ అనేది డిఫరెంట్ ఉంటుంది. ఈ వాక్యానికి ఆపోజిట్ ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది, వ్యతిరేక భావం ఉంటుంది. అర్థమైందా లర్నర్స్? దీనికి బట్ తర్వాత వచ్చే సెకండ్ సెంటెన్స్, ఈ వాక్యము సెంటెన్స్ 1 అనుకుంటే బట్ తర్వాత వచ్చే ఈ వాక్యం ఏదైతే ఉందో దాన్ని సెకండ్ సెంటెన్స్ అనుకుందాం. సెంటెన్స్ 1కి బట్ తర్వాత వచ్చే సెకండ్ సెంటెన్స్కి సెంటెన్స్ 2కి డిఫరెన్స్ అనేది ఉంటుంది. మొదటి వాక్యానికి విరుద్ధంగా రెండవ వాక్యం అనేది ఉంటుంది. అర్థమైందా లర్నర్స్? బట్కు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? కానీ అని అవుతుంది. మొదటి వాక్యం ఒక విషయం చెప్తుంది, రెండవ వాక్యం ఆ విషయానికి, మొదటి వాక్యం ఏదైతే చెప్పింటామో ఆ విషయానికి విరుద్ధంగా చెప్తుంది రెండో వాక్యం అనేది. సెకండ్ సెంటెన్స్ అనేది ఫస్ట్ వాక్యానికి ఆపోజిట్గా చెప్తుంది అన్నట్టు, డిఫరెంట్గా చెప్తుంది అన్నట్టు. అర్థమైందా లర్నర్స్? ఇప్పుడు ఈ బట్ యొక్క స్ట్రక్చర్ని చూద్దాం. సెంటెన్స్ 1 కామా బట్, సెంటెన్స్ 2. అర్థమైందా లర్నర్స్? సెంటెన్స్ 1 కామా బట్కి ముందు కంపల్సరీగా కామా ఉండాలి. సెంటెన్స్ 2, ఈ సెంటెన్స్ 1కి బట్ తర్వాత వచ్చే సెంటెన్స్ 2కి సెంటెన్స్ 1కి డిఫరెంట్గా ఈ సెంటెన్స్ 2 అనేది ఉంటుంది. దీనికి విరుద్ధంగా ఈ సెంటెన్స్ 2 అనేది ఉంటుంది. దీనికి విరుద్ధంగా, దీనికి ఆపోజిట్గా ఈ సెంటెన్స్ 2 అనేది మనకు తెలుపుతుంది. అర్థమైందా లర్నర్స్? బట్ని ఉపయోగించే వాక్యాలైన ఏవైనా సరే ఈ స్ట్రక్చర్లో ఉండాలి. సెంటెన్స్ 1 కామా బట్ తర్వాత సెంటెన్స్ 2. అర్థమైందా లర్నర్స్? బట్కి ముందు కంపల్సరీగా కామా అనేది ఉండాలి. ఇప్పుడు బట్కు సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ వెంట్ టు పే ద పవర్ బిల్. నేను పవర్ బిల్ కట్టడానికి వెళ్ళాను అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం అవుతుంది కదా. ఇది పాస్ట్ టెన్స్ వాక్యం అవుతుంది. కామా బట్ ద ఆఫీస్ వాజ్ క్లోజ్డ్. కానీ ఆఫీసు మూసివేయబడింది. వాజ్ క్లోజ్ చేయబడినది అని అర్థమైతే వస్తుంది వాక్యానికి కదా. నేను పవర్ బిల్ కట్టడానికి వెళ్ళాను, కానీ పవర్ ఆఫీస్ అనేది క్లోజ్ చేయబడింది అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం అవుతుంది. ఇది సెంటెన్స్ 1 అనుకుంటే ఇది సెంటెన్స్ 2గా అనుకుందాం. ఈ సెంటెన్స్ 1కి సెంటెన్స్ 2కి విరుద్ధంగా ఉంది కదా. చూడండి, పవర్ బిల్ కట్టడానికి పోతే ఆఫీస్ క్లోజ్ అయింది అంటే దీనికి డిఫరెంట్గా సెకండ్ సెంటెన్స్ ఉందన్నట్టు. అర్థమైందా లర్నర్స్? బట్ తర్వాత వచ్చే సెంటెన్స్ మొదటి సెంటెన్స్కి విరుద్ధంగా ఉంటుంది. నేను ఆ పని చేయడానికి వెళ్ళాను, కానీ ఇలా జరిగింది, అలా జరిగింది అని అంటుంటారు కదా. అలాంటప్పుడు ఈ బట్ అనేది యూజ్ చేస్తారు. సెంటెన్స్ 1 తర్వాత కంపల్సరీగా కామా ఉంటుంది, బట్కి ముందు కంపల్సరీగా కామా ఉంటుంది, బట్ తర్వాత ఇంకొక సెంటెన్స్ అనేది ఉంటుంది. ఈ బట్ యొక్క స్ట్రక్చర్లో ఈ వాక్యం ఉందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. ఇది సెంటెన్స్ 1 కామా బట్ తర్వాత సెంటెన్స్ 2. ఈ వాక్యానికి కొంచెం ఆపోజిట్గా ఈ సెకండ్ వాక్యం అనేది ఉంటుంది. అర్థమైందా లర్నర్స్? ఈ సెంటెన్స్ 1 యొక్క భావానికి వ్యతిరేకంగా సెంటెన్స్ 2 యొక్క భావం అయితే ఉంటుంది. దీనికి విరుద్ధంగా ఈ సెకండ్ సెంటెన్స్ యొక్క వాక్యానికి అర్థమైతే ఉంటుంది. సెంటెన్స్ 1కి విరుద్ధంగా సెంటెన్స్ 2 అయితే ఉంటుంది. నేను కరెంటు బిల్లు కట్టడానికి వెళ్ళాను, కానీ ఆఫీసు క్లోజ్ చేయబడింది అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం అవుతుంది. హీ స్టడీడ్ వెల్. అతను బాగా చదివాడు, బట్
హీ ఫెయిల్డ్ ద ఎగ్జామ్స్. కానీ అతను ఎగ్జామ్స్ ఫెయిల్ అయ్యాడు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం అవుతుంది కదా. అతడేమో బాగా చదువుకున్నాడు కానీ అతనేమో ఎగ్జామ్స్ ఫెయిల్ అయ్యాడు, ఎగ్జామ్స్ తప్పాడు అని వాక్యం యొక్క తెలుగు అర్థం. ఇదేమో పాజిటివ్ సెంటెన్స్ లాగా ఉంది, కానీ తర్వాత వచ్చిన సెంటెన్స్ ఏమో కొంచెం నెగిటివ్ని తెలుపుతుంది. అంటే దీనికి విరుద్ధంగా ఈ సెంటెన్స్ అన్నది ఉంది కదా. బట్ తర్వాత వచ్చే సెంటెన్స్ ఏముంది, మొదటి వాక్యానికంటే రెండవ వాక్యము విరుద్ధంగా ఉంది. దీనికి డిఫరెన్స్ అయితే ఉంది, దీనికి విరుద్ధం అయితే ఉంది కదా. ఈ విధంగా ఈ బట్ను ఉపయోగిస్తారు. బట్కు మీనింగ్ ఏమవుతుంది, కానీ. అలా చేశాను, అలా జరిగింది, కానీ ఇంకోలా జరిగింది అని అంటుంటారు కదా. అంటే మొదటి సెంటెన్స్కి రెండవ సెంటెన్స్కి డిఫరెన్స్ అనేది ఉంటుంది. అర్థమైందన్నా. నాకు కాఫీ ఇష్టం, ఐ లైక్ కాఫీ, బట్ ఐ డోంట్ డ్రింక్ ఇట్ అట్ నైట్. కానీ రాత్రి తాగను. ఐ డోంట్ డ్రింక్ ఇట్ అట్ నైట్. కానీ రాత్రి తాగను. నాకు కాఫీ ఇష్టం కానీ రాత్రి తాగను అని అర్థం. ఐ లైక్ కాఫీ బట్ ఐ డోంట్ డ్రింక్ ఇట్ అట్ నైట్. అర్థమైందన్నా. మొదటి వాక్యం ఏమవుతుంది, ఐ లైక్ కాఫీ కదా. అంటే నాకు కాఫీ అంటే ఇష్టము అంటే పాజిటివ్ని తెలుపుతుంది. బట్ తర్వాత వచ్చే వాక్యం ఏదైతే ఉందో, ఐ డోంట్ డ్రింక్ ఇట్ అట్ నైట్ అంటే ఐ డోంట్ డ్రింక్ ఇట్ అట్ నైట్ అనే వాక్యము మనకు కొంచెం మొదటి వాక్యానికి సెకండ్ వాక్యం అనేది విరుద్ధంగా ఉంటుంది, వ్యతిరేక భావం తెలుపుతుంది సెకండ్ వాక్యం అనేది. బట్ తర్వాత వచ్చే వాక్యం ఏదైతే ఉందో అది మనకు మొదటి వాక్యానికంటే విరుద్ధంగా తెలుపుతుంది, కాంట్రాస్ట్ అన్నట్టు. అర్థమైందన్నా. రెండు వాక్యాల మధ్య కాంట్రాస్ట్ అంటే వ్యతిరేక భావం చూపించడానికి ఈ బట్ను ఉపయోగిస్తారు. ఈ బట్కు తెలుగు మీనింగ్స్ ఏమవుతాయి, కానీ, అయితే, అయినా, కానీ, అయితే అన్న మీనింగ్స్ వస్తాయి ఈ బట్కు. అర్థమైందన్నా. దే వెంట్ టు ద రైల్వే స్టేషన్ ఎర్లీ బట్ దెర్ వర్ నో ట్రైన్స్. వాళ్ళు తొందరగానే రైల్వే స్టేషన్కు వెళ్ళారు అని వాక్యం యొక్క తెలుగు అర్థం. ఇక్కడ కామా ఉండాలి. బట్ దెర్ వర్ నో ట్రైన్స్. బట్ కానీ, తొందరగా వెళ్ళారు, అయినా లేదా కానీ, దెర్ వర్ నో ట్రైన్స్, అక్కడ ట్రైన్స్ లేకుండెను అని వాక్యం యొక్క తెలుగు అర్థం. తొందరగా రైల్వే స్టేషన్కు వెళ్ళారు వాళ్ళు, కానీ అక్కడ ట్రైన్స్ లేకుండేను అని వాక్యం యొక్క తెలుగు అర్థం. ఇదేమో మనకు పాజిటివ్ని తెలుపుతుంది. ఈ బట్ తర్వాత వచ్చే వాక్యం ఏదైతే ఉందో అది మనకు ఫస్ట్ వాక్యానికి ఆపోజిట్గా ఉంది, ఫస్ట్ వాక్యానికి ఆపోజిట్గా చెప్తుంది, దీనికి విరుద్ధంగా ఇది చెప్తుంది, దీనికి కాంట్రాస్ట్ అన్నట్టు. అర్థమైందన్నా. టూ సెంటెన్సెస్కి రెండు వాక్యాల మధ్య వ్యతిరేక భావం కాంట్రాస్ట్ని చూపించడానికి ఈ బట్ను ఉపయోగిస్తారు. అర్థమైందన్నా. బట్కు తెలుగు మీనింగ్స్ ఏమవుతాయి, కానీ, అయితే, అయినా అన్న మీనింగ్స్ అయితే వస్తాయి. అర్థమైందన్నా. He was driving the car very slowly but he did the accident. ఇక్కడ బట్కి ముందు కామా ఉండాలి. He was driving the car very slowly. అతడు చాలా నిదానంగా కారును డ్రైవ్ చేస్తూ నడుపుతూ ఉండెను. అతడేమో స్లోగా కార్ని డ్రైవ్ చేస్తూ ఉండెను, కానీ he did the accident. అతను యాక్సిడెంట్ చేశాడు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. ఈ మొదటి వాక్యానికి రెండవ వాక్యానికి ఎంత విరుద్ధంగా ఉంది చూడండి, ఎంత ఆపోజిట్గా ఉంది చూడండి. ఇదేమో పాజిటివ్ లాగా చెప్తుంది, ఇదేమో ఫస్ట్ వాక్యానికి విరుద్ధంగా ఉంది కదా. అతను ఎంత స్లోగా డ్రైవ్ చేసినా కానీ యాక్సిడెంట్ చేశాడు
కదా. హీ వాజ్ డ్రైవింగ్ ద కార్ వెరీ స్లోలీ. అతడు చాలా నిదానంగా కారును నడుపుతూ ఉండెను. కానీ హీ డిడ్ ద యాక్సిడెంట్. కానీ యాక్సిడెంట్ చేశాడు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. షీ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ బట్ నో వన్ ఈజ్ మ్యారీయింగ్ హర్. షీ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. ఆమె చాలా అందంగా ఉంది. కానీ నో వన్ ఈజ్ మ్యారీయింగ్ హర్. కానీ ఎవ్వరూ ఆమెను పెళ్లి చేసుకోవట్లేదు. నో వన్ ఈజ్ మ్యారీయింగ్ హర్. ఎవ్వరూ ఆమెని పెళ్లి చేసుకోవట్లేదు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. ఫస్ట్ వాక్యమేమో చాలా పాజిటివ్గా తెలుపుతుంది. ఈ సెకండ్ వాక్యమేమో ఫస్ట్ వాక్యానికి ఆపోజిట్గా ఉంది. ఫస్ట్ వాక్యానికి డిఫరెంట్గా ఉంది. అర్థమైందనా? బట్ తర్వాత వచ్చే వాక్యము డిఫరెంట్గా ఉంటుంది. బట్కి ముందు ఉండే వాక్యము డిఫరెంట్గా ఉంటుంది. బట్కి ముందు కంపల్సరీగా కామా ఉండాలి. S1 సెంటెన్స్ కామా, బట్ S2 సెంటెన్స్. అర్థమైందనా? ఈ విధంగా ఈ బట్ను ఉపయోగిస్తారు. బట్కు తెలుగు అర్థాలు ఏమవుతాయి? కానీ, అయినా అన్న మీనింగ్స్ అయితే అవుతాయి. షీ ఈజ్ టైర్డ్ బట్ హ్యాపీ. షీ ఈజ్ టైర్డ్. ఆమె చాలా టైర్డ్గా ఉంది. బట్ హ్యాపీ, కానీ హ్యాపీ ఉంది అని అర్థమైందన్నా? 2 సెంటెన్సెస్. ఫస్ట్ వన్కి సెకండ్ వన్కి డిఫరెన్స్ ఉంది చూడండి. షీ ఈజ్ టైర్డ్, ఆమె టైర్డ్గా ఉంది, అలసటగా ఉంది. కానీ ఆమె హ్యాపీగా ఉంది అన్న మీనింగ్ అయితే వస్తుంది. ఫస్ట్ వాక్యానికి సెకండ్ వాక్యానికి ఆపోజిట్ అన్నట్టు. ఇప్పుడు ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. హీ ఈజ్ పూర్ బట్ హీ హ్యాస్ నో మనీ. ఇక్కడ చూడండి, హీ ఈజ్ పూర్, అతను పూర్గా ఉన్నాడు. కానీ హీ హ్యాస్ నో మనీ, అతడు మనీని కలిగి లేడు, అతని దగ్గర మనీ లేవు అని అర్థమైతే వస్తుంది కదా. హీ ఈజ్ పూర్, అతను పూర్గా ఉన్నాడు. బట్ హీ హ్యాస్ నో మనీ. ఇక్కడ 2 సెంటెన్సెస్. ఫస్ట్ సెంటెన్స్ ఏం చెప్తుంది? హీ ఈజ్ పూర్, అతను బీదవాడు. కానీ హీ హ్యాస్ నో మనీ, బీదవాడు అంటే ఇంకా అతని దగ్గర డబ్బులు ఉండవు అనే కదా అర్థము. సో ఈ వాక్యానికి డిఫరెన్స్ ఉండాలి, ఆపోజిట్ ఉండాలి. ఇలా సేమ్గా ఉండకూడదు. అతను పూర్ కాబట్టి అతని దగ్గర డబ్బులు లేవు, అదే కదా అర్థము. పూర్ అంటే అదే కదా అర్థము. సో ఈ వాక్యానికి వ్యత్యాసం ఉండాలి, డిఫరెన్స్ ఉండాలి, కాంట్రాస్ట్ ఉండాలి, ఆపోజిట్ ఉండాలి. ఈ వాక్యానికి ఆపోజిట్ ఉండాలి. ఈ వాక్యానికి విరుద్ధంగా ఉండాలి. అర్థమైందా? ఇలా చెప్పకూడదు, ఇది రాంగ్ సెంటెన్స్ అవుతుంది. ఇలా బట్ను యూజ్ చేయకూడదు. హీ ఈజ్ పూర్, అతను బీదవాడు. కానీ హీ ఈజ్ ఆనెస్ట్, అతను నిజాయితీ పరుడు. ఇలా యూజ్ చేయాలి. 2 నెగిటివ్గానే చెప్పకూడదు. అర్థమైందనా? 2 సేమ్గా చెప్పకూడదు. ఇది నెగిటివ్గానే చెప్పినట్టు ఉంటుంది, ఇది నెగిటివ్గానే ఉంటుంది కదా. సో ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్. వాక్యం అనేది అలా ఉండాలి. ఒకటి పాజిటివ్ చెప్తే ఇంకొకటి నెగిటివ్ చెప్పాలి. ఒకటి నెగిటివ్ చెప్తే ఇంకో వాక్యం అనేది పాజిటివ్గా చెప్పాలి, ఆపోజిట్ అన్నట్టు. అర్థమైందన్నా? హీ ఈజ్ పూర్ బట్ హీ ఈజ్ ఆనెస్ట్, అతను పూరే కానీ అతడు ఆనెస్ట్గా ఉన్నాడు అని అర్థము. ఇక్కడ చూడండి, హీ ఈజ్ పూర్, బీదవాడే కానీ అతని దగ్గర డబ్బులు లేవు. బీదవాడు అంటే డబ్బులు లేవు అనే కదా అర్థము. 2 వాక్యాలకి సేమ్ వస్తుంది, అలా రాకూడదు. ఒకటి ఒకలాగుంటే ఇంకొక దానికి ఆపోజిట్గా ఉండాలన్నట్టు. ఐ వెంట్ దేర్, నేను అక్కడికి వెళ్ళాను. బట్ దెర్ వాజ్ ఏ గాయ్, అక్కడ ఉన్నాడు. చూడు, ఇది పాజిటివ్ సెంటెన్సే అవుతుంది, ఇది పాజిటివ్ సెంటెన్స్ లాగానే అవుతుంది. ఇలా యూజ్ చేయకూడదు. ఐ వెంట్ దేర్, నేను అక్కడికి వెళ్ళాను. బట్ నో వన్ ఈజ్ దేర్, అక్కడ ఎవ్వరూ లేరు అన్న మీనింగ్ అయితే వస్తుంది. ఇదేమో పాజిటివ్ తెలుపుతుంది. బట్ తర్వాత వచ్చే వాక్యమేమో నెగిటివ్ని తెలుపుతుంది. అర్థమైందా? ఈ వాక్యానికి డిఫరెన్స్ అనేది ఉండాలి.
మొదటి సెంటెన్స్కి బట్ తర్వాత వచ్చే సెంటెన్స్కి అంటే సెకండ్ సెంటెన్స్కి ఖచ్చితంగా డిఫరెన్స్ అనేది ఉండాలి. రెండిటికి వ్యతిరేకంగా ఉండాలి. ఆపోజిట్ టు ఈచ్ అదర్. అర్థమైందా? S1కి ఆపోజిట్గా S2 ఉండాలన్నట్టు. ఇదేమో నెగిటివ్ తెలిపితే ఇది పాజిటివ్ తెలపాలి. ఇది పాజిటివ్ తెలిపితే ఇదేమో నెగిటివ్ని తెలపాలి. దీనికి విరుద్ధంగా ఇది ఉండాలి. అర్థమైందా లెర్నర్స్? ఇంకొకసారి ఈ బట్ యొక్క స్ట్రక్చర్ని తెలుసుకుందాం. సెంటెన్స్ 1 ప్లస్ బట్ ప్లస్ సెంటెన్స్ 2. సెంటెన్స్ 1ని S1గా అనుకుందాం, సెంటెన్స్ 2ని S2గా అనుకుందాం. S1 ప్లస్ బట్ ప్లస్ S2 రెండు వాక్యాల మధ్య వ్యత్యాసం తెలుపుతుంది ఈ బట్ అనేది. ఈ బట్ను ఉపయోగిస్తే S1కి S2కి మధ్య వ్యత్యాసం తెలుపుతుంది. ఈ వాక్యానికి డిఫరెన్స్ అనేది ఉంటుంది, ఆపోజిట్ ఉంటుంది, కాంట్రాస్ట్ ఉంటుంది. అర్థమైందా లెర్నర్స్? బట్కు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? కానీ అని అవుతుంది. ఐ వాంటెడ్ టు కాల్ యూ. నేను నీకు కాల్ చేయాలని అనుకున్నాను. బట్ కానీ మై ఫోన్ వాజ్ డెడ్. నా ఫోను ఆఫ్ అయ్యింది అని అర్థమైతే వస్తుంది. ఇదేమో పాజిటివ్ని తెలుపుతుంది. బట్ తర్వాత వచ్చే వాక్యమేమో దీనికి డిఫరెన్స్ అనేది దీనికి ఆపోజిట్గా ఉంటుంది. అర్థమైందా లెర్నర్స్? నేను నీకు కాల్ చేయాలని అనుకున్నాను కానీ నా ఫోను డెడ్ అయ్యింది అని వాక్యం యొక్క తెలుగు అర్థం. హీ ఈజ్ రిచ్ బట్ హీ ఈజ్ వెరీ సింపుల్. అతనేమో రిచ్, చాలా ధనికుడు అనమాట, చాలా ధనవంతుడు, కానీ అతడు చాలా సాధారణంగా ఉన్నాడు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. ఐ అండర్స్టాండ్ యూ. నేను నిన్ను అర్థం చేసుకున్నాను కానీ. బట్ ఐ డిసగ్రీ. నేను అంగీకరించను అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. ఈ విధంగా ఈ బట్ను ఉపయోగిస్తారు. బట్కు తెలుగు మీనింగ్స్ ఏమవుతాయి? కానీ, అయితే, అయినా అన్న మీనింగ్స్ అయితే వస్తాయి. రెండు వాక్యాల మధ్య వ్యతిరేక భావం తెలుపుతుంది ఈ బట్ అనేది. రెండు వాక్యాల మధ్య వ్యతిరేక భావాన్ని చూపించడానికి ఉపయోగిస్తారు ఈ బట్ అనేది. బట్ యొక్క స్ట్రక్చర్ ఏమిటి? సెంటెన్స్ 1 ప్లస్ బట్ ప్లస్ సెంటెన్స్ 2. బట్కి ముందు కామాని యూజ్ చేయాలి. సెంటెన్స్ 1 తర్వాత కామా పెట్టాలి, తర్వాత బట్, తర్వాత సెంటెన్స్ 2. ఈ సెంటెన్స్ 1కి సెంటెన్స్ 2కి డిఫరెన్స్ అనేది ఉండాలి. అర్థమైందా లెర్నర్స్? Thank you so much for watching this video. Please subscribe to Learn with Nandu channel for more videos. Thank you.